చల్లని పొగ మధ్యలో మందిరం నీడ భారీగా ఉంది. త్రిశూలం మీద సంకెళ్ళు చెప్తున్నాయి, అంతం ఇంకా మిగిలే ఉంది అని. తెల్లని కళ్ళల్లోని నిశ్శబ్దం, తలుపు దగ్గర ఆగిన ఆలస్యం, గాలి చెవులలో గుసగుసలాడింది. ఇక తిరిగి రావాలి నిర్దాక్షణ్యంగా. నవ్వు తోడుగా వచ్చింది, అక్కడే ప్రాణాలు వదిలింది. రాత్రి చీకట్లో ఎక్కడో మేల్కొనింది బచ్చు ఆ మాటలు. కాలేజ్లో మరొక మామూలు రోజు. ఆశీష్, పాయల్ ఇంకా సురభి కలిసి కూర్చున్నారు. రాబోయే సెలవుల్లో తమ ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరసలు మనకి రాబోయే సెలవుల గురించి ఏం ఆలోచించారు? ఆలోచించడానికే ఉంది. ప్రతిసారిలాగా హాస్టల్లోనే ఉంటాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే బోరింగ్ పని చేయాలి. నాకైతే అసలు ప్లాన్ ఏమీ లేదు. నువ్వేం చేయబోతున్నా? ఎటైనా తిరగడానికి వెళ్దామని అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు వస్తారా? తిరగడానికా? కానీ దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఈ మధ్య నాన్న చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. అవును, పైగా సెలవులు కూడా 4 రోజులే కదా. అందులో తిరగడానికి ఏం ప్లాన్ వేసుకుంటాం? అరే, ఈ ట్రిప్పు అటువంటిది కాదు. మీరెవరైనా బారాబంకీ గురించి విన్నారా? బారాబంకీ అంటే అది నగరం బయటున్న గ్రామం కదా. అక్కడ మా నాన్నది ఒక చిన్న గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది. నిజమా? అయితే మనం వెళ్లాల్సిందే. అరే, కానీ అక్కడ మనకి చూడ్డానికి ఏం దొరుకుతుంది? చాలా ఉన్నాయి. అది కాకుండా పట్నంలోని పొగను ఊపిరనుకొని ఎంతకాలం పీలుస్తాం? అక్కడ కనీసం స్వచ్ఛమైన తాజా గాలి దొరుకుతుంది. నువ్వు కూడా రావాలి. ఇంతకీ ఎలా వెళ్తాం? మా అన్నయ్య కారుంది. ఆశీష్, నీకు డ్రైవింగ్ అయితే వచ్చు కదా? డ్రైవింగ్ వచ్చు, కానీ గిని ఏం లేదు. మనం బారాబంకీ వెళ్తున్నాము అంతే. సరే సరే, ఎప్పుడు బయలుదేరాలి? సెలవులు నెక్స్ట్ వీక్ నుంచి మొదలవుతున్నాయి. అందుకని నేనేమంటానంటే మనం సండే సాయంత్రమే బయలుదేరదాం. రాత్రి వేళ ట్రావెల్ చేద్దాము. ఉదయానికల్లా అక్కడికి చేరుకుంటాం. 13 రోజులు మిగిలున్నాయి. నేను నా పనులన్నీ పూర్తి చేసుకుంటాను. క్లాస్ రూమ్ బెల్ మోగుతుంది. అందరూ తమ బ్యాగ్స్ తీసుకుని బయటికి బయలుదేరతారు. టేబుల్ మీద ఉన్న ఒక పేపర్, దాని మీద ఉన్న శీర్షిక కనిపిస్తాయి. పూర్వాంచల్ హైవే మీద జరిగిన సంఘటన, 9 ఏళ్ల పిల్లాడి మరణం. కొంత సమయం తర్వాత లెక్చర్ నడుస్తుంటుంది. సురభి తన ఫోన్లో బిజీగా ఉంది. తనేదో చూస్తూ ఉంటుంది. తనొక ఓజా బోర్డ్ని ఆర్డర్ చేస్తుంది. పాయల్ అది చూసి మధ్యలోకి వస్తుంది. ఇద్దరూ దానికి నవ్వుతారు. వాతావరణం తేలికవుతుంది. హాస్టల్కి వెళ్లిన తర్వాత ఆశీష్ తన మంచం మీద కూర్చునుంటాడు. కాస్త దిగులుగా ఉంటాడు. తను తన తండ్రికి ఫోన్ చేస్తాడు. హలో నాన్న. చెప్పు, ఏమైంది? అది నాన్న, నేనెందుకు చేశానంటే నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాను. అందుకని కొంచెం నువ్వు ఇలాగే చేస్తూ ఉంటావు. చదువు మాత్రం బుర్రకెక్కదు. 3 సార్లు ఫెయిల్ అయిపోయావు. అయినా ఇలాగే చేస్తున్నావు. నీ చేష్టల వల్ల ఇంతవరకు బయటికి రాలేదు. ఫోన్ పెట్టు, నేను చూస్తాను. ఆ మాట చెప్పి తండ్రి ఫోన్ కట్ చేస్తాడు. ఆశీష్ అక్కడే కూర్చుని ఉంటాడు, ఒంటరిగా. తన కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. అప్పుడే తనకి పాయల్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. పాయల్, చెప్పు. ప్లాన్లో ఎటువంటి మార్పు లేదు కదా? సురభి బండి తెప్పించేసింది. అదే టైంకి తనకొక మెసేజ్ వస్తుంది. అందులో రాసుంటుంది తన బ్యాంక్ అకౌంట్లో 10,000 రూపాయలు జమ అయి ఉంటాయి. తన మొహంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. హలో హలో హలో. ప్లాన్ ఫిక్సే. ఇవాళ సాయంత్రం 7 గంటలకు కలుద్దాం. ఆ మాట చెప్పి తను ఫోన్ పెట్టేస్తాడు. తన ప్రయాణం కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం మొదలు పెడతాడు. ప్యాకింగ్ చేసేటప్పుడు తన దృష్టి గోడ మీద వెళ్లాడుతున్న తావీజు మీద పడుతుంది. తను కాసేపు దాన్నే చూస్తుంటాడు. బాబూ, ఈ తావీజుని ఎప్పుడూ నీతో పాటే పెట్టుకో. ఇది నిన్ను అన్ని చెడు శక్తులకు దూరంగా ఉంచుతుంది. తనకి గుర్తొచ్చింది ఆ తావీజు చనిపోయిన వాళ్లమ్మ తనకిచ్చింది. ఆమె మరణం తను కాలేజ్కి వెళ్లిన తర్వాత ఒక దుర్ఘటనలో జరిగింది. మరుక్షణమే ఆశీష్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. ఏమాత్రం ఆలోచించకుండా తావీజుని తీసుకుని దాన్ని తన బ్యాగ్లో పెట్టుకుని జిప్పు వేసేస్తాడు. రాత్రి అవుతుంది. ఇక వాళ్ళు బయలుదేరాలి. సురభి ఇంకా ఆశీష్ నిలబడి ఉంటారు. పాయల్ కోసం ఎదురు చూస్తుంటారు. కాసేపటి తర్వాత పాయల్ అక్కడికి వస్తుంది. పదండి, మీరందరూ రెడీనా? ఆశీష్ ఇంకా సురభి తల ఊపి అంగీకారం తెలుపుతారు. ముగ్గురు కార్లో కూర్చుంటారు. అక్కడి నుంచి బయలుదేరతారు. ఆశీష్ కార్ నడుపుతాడు. సురభి వెనక సీట్లో నిద్రపోతుంది. పాయల్ మ్యాప్ చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు NH27 వైపు తిరగబోతారో అప్పుడు పాయల్ తనని ఆపుతుంది. అయ్యో ఆశీష్, ఇటువైపు కాదు, మనం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే నుంచి వెళ్ళాలి. కానీ నాకు దారి ఇక్కడి నుంచే తెలుసు.
లేదు, మనం పూర్వాంచల్ వైపు నుంచి వెళ్ళాలి. ఆ దారిలో మనం త్వరగా చేరుకుంటాం. ఆశీష్ సరేనని తలను ఊపుతాడు. ఒక దగ్గర మలుపు తిప్పుకుని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ దారి వైపు కార్ని పోనిస్తాడు. కాసేపటి తర్వాత పాయల్కి కూడా నిద్ర వస్తుంది. తను కళ్ళు మూసుకుంటుంది. ఆశీష్ అడవి దారిలో నుంచి కొంచెం వేగంగా కార్ని పోనిస్తూ ఉంటాడు. తన కళ్ళు సగం మూసుకొనుంటాయి, కానీ తను కార్ నడుపుతూ ఉంటాడు. కొన్ని క్షణాల తరువాత తన కళ్ళు ఉన్నట్టుండి భయంతో తెరుచుకుంటాయి. ఎదురుగా ఒక పిల్లాడు నిలబడి ఉంటాడు. తిన్నగా కారు వైపే చూస్తూ ఉంటాడు. ఆశీష్ పూర్తిగా బలం ఉపయోగించి బ్రేక్ వేస్తాడు. కార్ గట్టిగా కదులుతుంది. ఇక ఆ జర్క్కి పాయల్ ఇంకా సురభి లేస్తారు. వాట్స్ రాంగ్ విత్ యూ? అది ఆ పిల్లాడు. ముగ్గురు ముందుకు చూస్తారు, కానీ అక్కడ ఎవరూ కనపడలేదు. ఏ పిల్లాడు? నేను చెప్పేది నిజం. అక్కడ రోడ్డు మీద ఒక పిల్లోడు నిలబడున్నాడు. అయ్యో ఆశీష్, ఇంకా మనం ఆడుకోవడం మొదలు పెట్టనే లేదు. నువ్విప్పుడే భయపడిపోతున్నావా? మొదలు పెట్టలేదు అంటే? అయ్యో సురభి, నీ కడుపులో అసలు ఏ విషయమో దాగదు కదా? ఏంటి విషయం? నాతో చెప్పండి. మనం మోయిజాపోడు ఆడదాం అనుకుంటున్నాం. కానీ ఎందుకు? ఆశీష్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు అలసిపోయినట్టున్నావు. నీకు కావాలంటే బండిని ఆపేసి ఇక్కడే కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. లేదు లేదు, నాకు ఇక్కడ ఏది సరిగ్గా అనిపించడం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ పిల్లాడు కారు వెళ్ళిపోవడం చూస్తాడు. వాళ్ళ కారు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తాను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్ని వైపులా చీకటి, చంద్రుడు నిండిన రాత్రి. కారు గేటు దగ్గరికి చేరుతుంది. ముగ్గురు కారులోంచి దిగి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తారు. గెస్ట్ హౌస్ లో పాత వస్తువులు, యాంటిక్ ఐటమ్స్ నిండిపోయి ఉంటాయి. కాస్త దుమ్ముగా ఉన్నా ఉండటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు బాగుంది, కానీ నీకు అనిపించట్లేదా మీ డాడ్కి యాంటిక్స్ అంటే చాలా పిచ్చి ఉందని? ఉన్నదేదో ఉందిలే. సరే, మీరిద్దరూ ఫ్రెష్ అయ్యి విశ్రాంతి తీసుకోండి. రాత్రంతా అలసిపోయి ఉంటారు. కాసేపు అందరం పడుకుందాము. పాయల్ ఇంకా సురభి ఇద్దరూ కలిసి ఒక గదిలోకి వెళ్తారు. ఇక ఆశీష్ వేరే గదిలోకి వెళ్తాడు. ఆశీష్ బ్యాగ్ అక్కడ పెడతాడు. మంచం మీద పడుకుంటాడు. తను తన కళ్ళు మూసుకుంటాడు. నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో అప్పుడు తను ఒక మందిరంలో ఉంటాడు. దాన్ని ఇంతకు ముందే చూసుంటాడు. ఆ పిల్లాడి లాంటి భూతం నీడ తన ఎదురుగా కనిపిస్తుంది. భయానికి గురయ్యి ఆశీష్ వెంటనే వెనక్కి వెళ్తాడు. వద్దు, నాకు దగ్గరగా రావద్దు. వద్దు వద్దు. ఎవరు ఎవరు నువ్వు? మరుక్షణమే తను కలలో నుంచి బయటికి వస్తాడు. సాయంత్రం అయ్యుంటుంది. పాయల్ ఇంకా సురభి లేస్తారు. ఆశీష్ నుదుటి మీద చెమటలు మెరుస్తూ ఉంటాయి. ఏమైంది నీకు? మనం ఇక్కడికొచ్చినప్పటి నుంచి నువ్విలాగే చేస్తున్నావు. అది తను మళ్ళీ. ఏంటి మళ్ళీ? ఆశీష్ కాసేపటికి కంగారు పడతాడు. తర్వాత దానిని పట్టించుకోకుండా వదిలేస్తాడు. ఏం లేదు, ఏదో పేడకల వచ్చింది. ఆర్ యు ష్యూర్? అవును. సాయంత్రం ప్లాన్ ఏంటి? మనమందరం అలసిపోయున్నాం, అందుకని ఇవాళ ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాము. ముగ్గురు సరేనని అంటారు. ఒకటిగా కలిసి లివింగ్ రూమ్ లోకి వెళ్తారు. మరుక్షణం ముగ్గురు లివింగ్ రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో సురభి ఉన్నట్టుండి మాటల్ని బ్రేక్ చేస్తుంది. సరే సరే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. టైం ఫర్ ద రియల్ థింగ్. పదండి, స్టార్ట్ చేద్దాము. ఏమంటున్నావు? డోంట్ యాక్ట్ లైక్ యూ డోంట్ నో ఇట్. మేము మోయిచా బోర్డ్ గురించి మాట్లాడుతున్నాము. ఏంటి, నిజంగానా? మీరు ఇవన్నీ చేయాలనుకుంటున్నారా? చేద్దాం కదా, చాలా కాలం అయ్యింది. గుర్తుందా? లాస్ట్ టైం దివ్యాంశ్ ఇంట్లో చేశాము. అది జరిగి 3 ఏళ్లు గడిచాయి. నిజంగా అంటున్నావా? ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తుంది కదా? నీకు కూడా తెలుసు కదా, ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. వాళ్ళ మామ్ డాడ్ స్వయంగా కన్ఫర్మ్ చేశారు. నిప్పు వాళ్ళ మామ్ గ్యాస్ నాబ్ ని ఆన్ చేసి వదిలేయటం వల్ల వచ్చింది. ఆశీష్ కి అది అస్సలు ఇష్టం లేదు. కానీ సురభి అయినా సరే లేచి ఓయిజా బోర్డ్ తీసుకొస్తుంది. ముగ్గురు దాని చుట్టూ కూర్చుని ఉంటారు. వాళ్ళు కలిసి మంత్రాలు చదువుతూ ప్లాంచెట్ ని 5 సార్లు తిప్పుతారు. మాతో రా, అందరం కలిసి మాట్లాడుకుందాం. దాగున్న రహస్యాన్ని తెరవాలి. రాత్రి రాణి, నెమ్మదిగా మా చేతులు పెట్టాము. నెమ్మదిగా చెప్పు, ఇక్కడ దాగి ఉన్నది ఇప్పుడు బయటికి రావాలి. ఇక్కడెవరైనా ఉంటే మాతో మాట్లాడండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారు అంటే ప్లాంచెట్ ఎస్ వైపుకి కదులుతుంది. ముగ్గురి మొహాలు మారిపోతాయి. ప్రతి ఒక్కరి కళ్లల్లోనూ కొంచెం భయం కనిపిస్తుంది. ఎవరైనా తమాషా చేస్తే దయచేసి ఆపేయండి. నేను నిజం చెప్తున్నాను, ఇట్స్ నాట్ మీ. సురభి తన తలను ఊపి
కాదు అని సంకేతాన్నిస్తుంది. నువ్వు ఎవరు? ప్లాంచెట్ వేగంగా కదులుతుంది. SOMA. ఆశీష్ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. అవి తన చెంపల మీద నుంచి కిందకు కారతాయి. అమ్మా, ఇది నువ్వేనా? ప్లాంచెట్ ఎస్ వైపుకు వెళ్తుంది. పాయల్ ఇంకా సురభి ఆశీష్ వైపు చూస్తారు. కన్నీళ్లు కారతాయి. వాళ్ళు కాసేపటికి తనని ఓదార్చడానికి తన దగ్గరికి వెళ్తారు. తర్వాత ప్లాంచెట్ మీద నుంచి తమ చేతులు తీసేస్తారు. కానీ ఆశీష్ చెయ్యి ఇంకా ప్లాంచెట్ మీదే ఉంటుంది. ఉన్నట్టుండి అది వేగంగా కదులుతుంది. BACHUWA. ముగ్గురు ఆశ్చర్యపోయి బోర్డు వైపు చూస్తారు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు అసలు ఏం జరుగుతోంది అని. ఆశీష్ వెంటనే తన చేతిని తీసేస్తాడు. ప్లాంచెట్ కాసేపటి వరకు సైలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత దానికదే కదులుతుంది. TEMPLEBREAK. నాకు అర్థమైంది. మా ఆత్మ మనల్ని ఆ చిన్నపిల్లడి ఆత్మ నుంచి కాపాడే ప్రయత్నం చేస్తుంది. నేను నా కలలో తననే చూశాను. ఊరి బయట ఒక మందిరం ఉంది. అక్కడ త్రిశూలానికి తాళం వేసి ఉంది. మనం వెళ్ళి ఆ తాళాన్ని పగలగొట్టాలి. లేదంటే ఈ పిల్లాడు దివ్యాంశులాగా మనల్ని కూడా... ఇదే నిజమని నీకు ఖచ్చితంగా తెలుసా? అమ్మ మనల్ని కాపాడాలనుకుంటోంది. త్వరగా పదండి. ముగ్గురు కారులోకెక్కి బయలుదేరతారు. గుడి దగ్గరికి చేరుకుంటారు. కారు మందిరం ఎదురుగా ఆగుతుంది. ముగ్గురు కారులో నుంచి దిగుతారు. గుడి లోపలికి వెళ్తారు. అక్కడ ఆ త్రిశూలం తాళం వేసిన స్థితిలో ఉంటుంది. ఆశీష్ చేతుల్లో ఒక సుత్తి ఉంటుంది. ఇదే ఆ త్రిశూలం. పాయల్ ఇంకా సురభి తలను ఊపి అంగీకారం తెలుపుతారు. ఆశీష్ ఒక అడుగు ముందుకు వేస్తాడు. కానీ ఏదో అదృశ్య శక్తి తనని నేల మీదకు విసిరేస్తుంది. తను ఎగిరి పడతాడు. పడగానే ఆ పిల్లాడు ప్రత్యక్షమవుతాడు, మందిరాన్ని రక్షిస్తూ ఉన్నట్టు. పాయల్ ఇంకా సురభి తనని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఆశీష్ని లేపి తమ కారు వైపు పరిగెడతారు. ఎప్పుడైతే పరిగెడతారో అప్పుడు మళ్లీ గుడి దగ్గరికి విసిరేయబడతారు. కానీ ఎలాగోలా ఆ త్రిశూలానికి ఉన్న తాళాన్ని, సంకెళ్లను తీసేయడంలో విజయం సాధిస్తారు. ఆ పిల్లాడు గట్టిగా అరుస్తాడు. పాయల్, సురభి ఇంకా ఆశీష్ వెనక్కి తిరిగి చూస్తారు. ఎప్పుడైతే ఆశీష్ తిరుగుతాడో అప్పుడొక నీలిరంగు చెయ్యున్న మహిళ ఎర్రని చీర కట్టుకుని ఉంటుంది. ప్రత్యక్షమవుతుంది. తనని పీక పట్టుకుని పైకి లేపుతుంది. ఆశీష్ ఆశ్చర్యపోతాడు. ఊపిరాడినట్టు అనిపిస్తుంది. తనకేమీ అర్థం కాదు అసలు ఏం జరిగిందని. అప్పుడే పిల్లాడు ఎగురుకుంటూ వస్తాడు. భూతం మొహం మీద గట్టిగా కొడతాడు. ఆశీష్ నేల మీద పడిపోతాడు. పాయల్ ఇంకా సురభి వెంటనే సాయం చేయడానికి పరిగెడతారు. రెండు భూతాలు వెంటనే మాయమైపోతాయి. ఆశీష్కి అర్థమవుతుంది వాళ్ళు తాళాన్ని పగలగొట్టి చాలా పెద్ద తప్పు చేశారని. ముగ్గురు తిరిగి కార్ దగ్గరికి పరిగెడతారు. ప్లాంచెట్ని బయటికి తీస్తారు. వాళ్ళు మళ్లీ ఓజా బోర్డ్ని ఆడటం మొదలు పెడతారు. ఇంట్లో ఉన్న ఆత్మ, నువ్విక్కడున్నావా? నువ్విక్కడున్నావా? అమ్మా, నేను ఈ తాళాన్ని పగలగొట్టాలని నువ్వు మాకు చెప్పావు. ఆ పిల్లోడి ఆత్మ నుంచి తప్పించుకోవడానికి. ప్లాంచెట్ నో వైపుకి కదులుతుంది. ఆశీష్ మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు నువ్వు? ప్లాంచెట్ కదులుతుంది. SONAM. ఆశీష్ కళ్లల్లో భయం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మా అమ్మ కాదు. ఆశీష్కి తన కల గుర్తుకొస్తుంది. పిల్లాడు అరుస్తాడు. అదే మహిళ భూతం వెనక నుంచి తన పీక పట్టుకుని నొక్కుతుంది. ఆశీష్ స్పృహలోకి వస్తాడు. అది ఈవిడే దివ్యాంశిని. ఏంటి? దివ్యాంష్ని నువ్వు చంపావా? ప్లాంచెట్ ఎస్ వైపుకి కదులుతుంది. ముగ్గురు అప్పుడే జరిగిన సంఘటనను ఇంకా స్వీకరించలేకపోతారు. ఉన్నట్టుండి ఏదో అదృశ్య శక్తి ప్లాంచెట్ని వాళ్ల చేతుల్లో నుంచి లాగేసుకుంటుంది. తను గాల్లోకి ఎగురుతాడు. నేల మీద పడతాడు. ఎప్పుడైతే ఆశీష్ తనని కింద చూస్తాడో ముగ్గురిని అదే అదృశ్య శక్తి వెనక్కి విసిరేస్తుంది. అందరూ నేల మీద పడిపోతారు. పాయల్ని మెట్ల మీదకి లాగడం జరుగుతుంది. తన తల 2 సార్లు మెట్లకి తగులుతుంది. తన నుదుటి మీద నుంచి రక్తం కారుతుంది. ఆ సమయంలోనే ఆ మహిళా భూతం ప్రత్యక్షమవుతుంది. ఆశీష్ ఇంకా సురభి సంఘర్షణ చేస్తూ మళ్లీ నిలబడతారు. ఆశీష్ చూసేసరికి పిల్లాడు అమ్మవారి త్రిశూలం దగ్గర నిలబడుంటాడు. ఒక్క క్షణంలోనే తనకు అర్థమవుతుంది ఇదే త్రిశూలం తనని చంపగలదు అని. తను తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. భూతం తన వెనుక ఎగురుతుంది. ఎప్పుడైతే తిరుగుతాడో అప్పుడు ఆమె గట్టిగా అరుస్తుంది.
త్రిశూలం అప్పటికే భూతానికి గుచ్చుకుని ఉంటుంది. ఆ భూతం బూడిదగా మారిపోతుంది. గాలిలో చెదిరిపోయి పూర్తిగా మాయమైపోతుంది. ఆశీష్ వెనక్కి తిరిగి పిల్లాడి వైపు చూస్తాడు. పిల్లాడు తనని ఒక చిన్న చిరునవ్వుతో చూస్తాడు. తర్వాత నెమ్మదిగా అమ్మవారి విగ్రహం వెనుక మాయమైపోతాడు.